క్రీస్తునందు ప్రియ సంఘస్థులారా, వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేను దేవాతి దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానాధిపతి, మహోన్నతుడు, మహాగరుడు, మహాపరిషుద్ధుడు, సర్వశ్రేష్ఠుడు, సర్వాధికారి. ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా తక్కువే. అంత గొప్ప దేవాతి దేవుడు సర్వ మానవాళ్ళని ప్రేమించి రక్షించటానికి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ప్రాణత్యాగం, రక్తదానం, రక్షణ మనకిచ్చిన ఈ యొక్క గొప్ప సుదినాన్ని బట్టి ఏం చెల్లించినా కూడా తక్కువే. కనుక బీవీజే సంఘస్థులారా, తపోవన్ కాలనీ వాసులారా, ఈ లైవ్ ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా మనము దేవాతి దేవునికి ఎంత చెల్లించినా కూడా అది తక్కువే. జీవిత కాలం అంతా కూడా స్తుతించినా తక్కువే. ఎందుకంటే పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడు. హల్లెలూయా. ఒకవేళ క్రీస్తు మనల్ని బ్రతికించకపోతే మనము నరకపాత్రులమై ఉండేవారం. ఈ దేవుని ఆరాధించడానికి, దేవుని మందిరానికి రావటానికి మీరు ఇంకా జాబు చేయవద్దు. పాస్టర్నో, పాస్టర్ అమ్మనో, కాంగ్రిగేషన్నో చూసి మీరు రావద్దు. నేను ఉన్న 3 గంటలు నేను నా దేవునితో ఆరాధన చేసుకుంటాను అనే తీర్మానంలో ఉండాలి. కానీ ఎవరితో చూద్దాము, ఎవరితో కొనుక్కో వెళ్తున్నాను అనేటువంటి ఆలోచన ఏమాత్రము ఉండకూడదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్షణ అన్నది వ్యక్తిగతం. రక్షణ అనేది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగత రక్షణకు ఎవరు కూడా సహకరించరు. ఎవరు అంటే నీ కుటుంబస్తులు కానీ, నీ దేశ పరిస్థితులు కానీ, నీ సహోదరులు కానీ ఎవరు కూడా సహాయం చేయలేరు. ఒక యేసుక్రీస్తు మన ఆత్మల రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి రక్షించటం జరిగింది. కనుక యేసుక్రీస్తుని వెంటాడటమే నేర్చుకోవాలి. కానీ ఇలాగా సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులను ఆధారం చేసుకుని, మనుషులను ఆధారం చేసుకుని నేను రక్షణ కొరకు పరుగు పెడతాను అంటే, రక్షణ కొరకు నీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కొంత దూరం వరకు తీసుకెళ్తారు, ఆ తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ కడ వరకు మనల్ని తీసుకెళ్లే యేసయ్య ఆరాధనకు మీరు ఎంత చెల్లించినా అది తక్కువే అని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, 1 దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు డాక్టర్ శోభమ్మ గారు చదివినిపించారు. అది తెరిచి ఉంచండి, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం. 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు మనం చదువుకున్నాం. ఆ వాక్య భాగాన్ని మీరు తెరిచి ఉంచండి, ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. ప్రార్థన చేయండి మీరు కూడా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, గరుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలము నీ యొక్క మందిర ఆవరణంలో మేము ఆరాధన చేస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి నాయన. నాయనా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి, నిన్ను కీర్తించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన తరుణం తండ్రి. నిన్ను ఆరాధించడానికి ఒక 3 గంటలు సరిపోదు నాయన. మా జీవిత కాలం అంతా కూడా నేను స్తుతించాలి. అంత ఘనమైన కార్యం మా జీవితాల్లో జరిగించారు ప్రభా. ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప సాక్ష్య సమూహాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా రక్షణలో కొనసాగటానికి నీ కృప మాకు దయచేయండి నాయన. ఆసక్తి పుట్టించండి తండ్రి, నిర్లక్ష్యం తీసివేయండి తండ్రి. ఆయన ఈ లోక ఆశలను చూసి, ఈ లోక మర్యాదలను చూసి, ఈ లోక సిరి సంపదలు చూసి మేము వెనుకంజ వేయకుండా ఆత్మీయంగా ఒంటరి పోరాటంలో కొనసాగుతున్నానన్న దృక్పథంతో మేమందరము కూడా నీ మందిరంలో ఆవరణంలో కూడి నిన్ను ఆరాధించుకునే ధన్యత మీరు మాకు దయచేయండి నాయన. ఈ ఉదయం నాయన మరి నీ యొక్క పరిశుద్ధ ఆరాధనలు మేము పాల్గొంటూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి. ఆయన ఇక్కడ జరుగు ప్రతి అంశం ద్వారా మీ నామము ఘనపరచబడాలి తండ్రి. నీ పరిశుద్ధ వాక్కుని ధ్యానం చేయడానికి వెళ్తూ ఉండగా నీ ఆత్మచేత నన్ను నింపి బలపరచండి. అలానే నైనా విలుచిన హృదయాలను నాయన, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్న హృదయాలను తెప్పరిల్ల చేయండి, ఆత్మీయంగా బలపరచండి. వారి ఆత్మీయ స్థితిని గుర్తించేటట్టుగా వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆయన వాక్యం ద్వారా మీరు మహిమ పొందుకోవాలి, ఘనపరచబడాలి తండ్రి. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ
యేసు శ్రేష్టమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, 1 దశలోని పత్రిక 5వ అధ్యాయం 15 నుంచి 22 వచనాల్లో త్వరగా వచనాలు జరిగిన తర్వాత అందులో వచ్చి ఒక భాగాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. నేను 15వ వచనం చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. చూడండి, ఎవడైనాను కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి అని రాయబడ్డది. అంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి అంటే చేయటానికి ప్రేరేపిస్తాడు. కీడుకి ప్రతి కీడు చేయటానికి నీ అంతరాత్మ ప్రేరేపిస్తాది. కానీ ప్రతి కీడు చేయకుండా చూచుకొనండి అంటున్నాడు. అంటే బీ ఇన్ యువర్ లిమిట్స్, బీ ఇన్ యువర్ కంట్రోల్. ఎందుకంటే సమ్ టైమ్స్ యూ మే లూజ్ యువర్ టెంపర్. సో అలాగా చేయకుండా చూచుకోనండి, చేస్తాది చేయకుండా చూచుకోండి అని క్లియర్ గా అక్కడ రాస్తూ ఉంది. అవును ప్రియ సోదరి సోదర, కీడుకి ప్రతి కీడు అంటే, కీడు అంటే ఒక విధంగా చెప్పాలంటే నాశనము. మనల్ని నాశనం చేయటమో, మన కుటుంబాన్ని నాశనం చేయటమో, మన దేశాన్ని నాశనం చేయటమో, ఏదో ఒక రకమైన నాశనానికి పూనుకుంటున్న ఆ శక్తులకు మనం రివర్స్ చేయని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నాకు యు అలౌ మీ టు జడ్జ్, నువ్వు నాకు యు గివ్ మీ పర్మిషన్, యు అలౌ మీ టు జడ్జ్, నేను నీకు జడ్జ్మెంట్ ఇస్తాను. నేను డోంట్ టేక్ ద జడ్జ్మెంట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్, నీ చేతుల్లోకి ఆ యొక్క జడ్జ్మెంట్ తీసుకోవద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము కీడుకి ప్రతి కీడు చేయ పూనుకొనవద్దు. డోంట్ ఇన్ ద కలలో కూడా ఊహించవద్దని దాని అర్థం. నాట్ అట్ ఆల్, నెవర్ యు కమ్ ఫార్వర్డ్ సచ్ థింగ్స్ అని రాయబడుతూ ఉంది. చూడండి, దాని తర్వాత మాట ఏమని రాయబడ్డది, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఆమేన్. చూడండి, ఒకరి ఎడల ఒకరు మనం ఎప్పుడు కూడా మేలైన దానిని అనుసరించాలి, వ్యతిరేకమైన స్థితిని అనుసరించకూడదు. కంపల్సరీ చెప్తున్నాను నేను. అంటే అనుకూలమైన స్థితినే మనము ట్రై టు ఫేవర్ గా ఉండాలి, ఇతరులకు ఫేవర్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ యొక్క ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలి. ఫేవర్ గా ఉండాలంటే రానా డ్రింక్ చేద్దామంటే వాడితో వెళ్ళిపోవటం కాదండి. ఎందుకంటే ఫేవర్ ఇన్ వ్యతిరేక స్థితులు, మనకి పరిస్థితులు వచ్చినప్పుడు వాటి నుంచి మనము ఫేవర్ గా మాట్లాడాలి. అంటే వాటితో మనం ఉండాలి, కానీ ఆత్మీయ స్థితిని కోల్పోకూడదు. కనుక ఒకరినొకరు మనము ఆదరించుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనలో ఎవరైనా ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు రక్షించబడి ఉన్నాడు అనుకుందాం. రక్షించబడిన వ్యక్తి ఆయన ఆత్మీయ స్థితిలో యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత ఆయన స్థితి ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు జీసస్. హల్లెలూయా. సో అలాంటి ఈక్వల్ టు జీసస్ ఉన్న వ్యక్తిని నువ్వు నిరాదరించటం లేదా తిరస్కరించటం, ప్రతికీడు చేయటం చేస్తే ఎవరికి చేస్తున్నట్టు? యేసయ్యకి చేస్తున్నట్టు. కనుక ప్రియ సహోదరులారా, క్రీస్తునందు రక్షించబడినాడో పడలేదో నీకు తెలియదు, కానీ మన యొక్క పత్రికలో రాస్తున్నాడు ఏంటంటే ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, గౌరవించుకోవాలి, రెస్పెక్ట్ ఈచ్ అదర్. కానీ మనం ఒకరినొకరిని తూలనాడకూడదు, ప్రతికీడు చేయకూడదు, వ్యతిరేకంగా ఉండకూడదు. ప్రతి విషయంలో మనల్ని చివరికి కొట్టడానికి వచ్చినా చంపడానికి వచ్చినా కూడా మరి యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సమాధిలో ఆయన శిలువ మీద ఆయన చనిపోతూ తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరుగరు. ఎస్, లిటరల్లీ దే నో నథింగ్. వాట్ ఈస్ ద సాల్వేషన్? రక్షణ అనేది ఎరుగురు కనుక వాళ్ళు మన మీద తిరగబడతారు. కానీ మనం ఏం చేయాలంటే వారిని ఓదార్చుకోవాలి. ఓదార్చాలి అంటే వారిని మనము సంజాయించుకోవాలి. యు నో నథింగ్. మన మీదకి వస్తారు. ఇది ఆత్మ సత్య రక్షణ వాక్యం. ఇది సత్యవాక్యాన్ని చెబుతున్నాం మనం. ఇది అవతల వాళ్ళకి చేదుగా ఉంటది. ఆనాటి పరిచయులకి శాస్త్రులకి యేసుక్రీస్తు చేస్తున్న శిలువ యాగంలో ఒక చేదుగా అనిపించింది. దేరాఫ్టర్ ఆయన్ని వ్యతిరేకంగా కొట్టాలని చూశారు, సిలువ వేశారు. సో యేసుక్రీస్తు వారికి తెలుసు వీరు అమాయకులు, మీరు చేస్తున్నది ఏమిటో వీరికి తెలియదు. కనుక తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అలాగా మనము మన ఆత్మీయ ప్రయాణంలో మనకి ఎదురుగా ఉన్న వ్యక్తుల్లో కీడుకి ప్రతికీడు చేస్తే ఇట్ ఈస్ నాట్ యువర్ డ్యూటీ. ఇది నీ యొక్క పని కాదు. అలానే ఒకరితో ఒకరు మనం అసమాధానంగా ఉండటానికి వీలు లేదు. ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకోవాలి, సహాయం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే మనము క్రీస్తు బిడ్డలుగా రూపొందించబడతాం. అవును ప్రియ సహోదరి సహోదరుడా. దాని తర్వాత విషయం మాట్లాడుకుందాం, చదువుకుందాం.
ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఆల్వేస్ బి హ్యాపీ. ఆల్వేస్ బి హ్యాపీ. ఎస్, నీ యొక్క సంతోషాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని వాక్ అంటుంది ఆల్వేస్ బి హ్యాపీ. ఎస్, ఆల్వేస్ బి హ్యాపీ. వెన్ యూ గెట్ అన్హ్యాపీ, నీకు ఎప్పుడు దుఃఖం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? నీకు మించిన, తలకు మించిన విషయాలు ఆలోచన చేస్తాయి, అన్హ్యాపీ వస్తుంది. ఆల్వేస్ బి హ్యాపీ. ఈ లోకంలో మనం ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోము. కానీ ఏదో సంపాదించాలని ఒకవేళ కాన్షియస్ లో వస్తే అన్హ్యాపీ వస్తుంది. అన్హ్యాపీ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యం అంటుంది, నీవెప్పుడు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మన గోల్ ఒకటే, ఈ లోకంలో నాకేమీ వద్దు. ఈరోజు కొంతమంది పనికి వెళ్ళారు ప్రియ సహోదరులారా. నేను ఇంకా మళ్ళా హంబుల్ గా చెప్తున్నాను, మా జాన్ బాబు చెప్పినట్టుగా మిమ్మల్ని దండం పెట్టి చెప్పాలని అంటున్నాను నేను. ఈరోజు ఒక రోజు పనికి వెళ్ళారంటే మీకు ఏమొస్తుంది? 500 రూపాయలు, 800 రూపాయలు వస్తుంది. ఓకే, కానీ ఒక గొప్ప రక్షణ వాక్యము ఏమో, ఏ రోజు ఏ క్షణమో దేవుడు ఏ వాక్యంతో నీతో మాట్లాడతాడో ఆ వాక్యం ఒకవేళ మిస్ అయిపోతే నీకు వచ్చే 800 రూపాయలు 100 సంవత్సరాలు నేను పోషిస్తుందేమో, కానీ ఆ మిస్ అయిన వాక్యము కోట్ల సంవత్సరాల జీవితాన్ని పాడు చేస్తుంది అని మర్చిపోవద్దు. అవును ప్రియ సోదరి సోదరుడా, 3 గంటల వాక్యము, 3 గంటల ఆరాధన, 7 రోజులు బలం, 6 రోజులు బలం అని తమ్ముడు జాన్ చెప్పాడు. అవును, శ్రేష్టమైనది వాక్యము. మీ అందరికీ వాక్యాలు తెలుసు ఏమండి. మరి అలాంటప్పుడు ఆ శ్రేష్టమైన తరుణాన్ని మనము షుడ్ నాట్ లూజ్ ఇట్. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఆల్వేస్ బి హ్యాపీ. అన్హ్యాపీ అన్నది రాకూడదు. ఎందుకు వస్తుంది అన్హ్యాపీ అంటే, నీకు మించిన స్థితిని కోరుకుంటున్నావు, నీకు మించిన ఆస్తిని, అంతస్తుల్ని, తాహత్తుని కోరుకుంటున్నావు. అప్పుడు నీకు డెఫినెట్ గా దుఃఖం వస్తుంది. కనుక క్రీస్తునందు మనం కొనసాగుతున్న మనము ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి. ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. నేను ఒక సంఘటనలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఏం అన్నాడు, వెంటనే ఫస్ట్ మాట, ఏమండి మీరు ఇంత ప్రశాంతంగా ఉన్నారు కానీ ఇక్కడేం జరిగిందో మీకు తెలుసా అంటున్నాడు. అంటే నా ప్రశాంతత ఆయనకి కనబడింది, నా హ్యాపీనెస్ అతనికి కనబడింది. మీరు ఇంత ప్రశాంతంగా మాట్లాడతాడు కానీ ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలుసా అని అన్నాడు ఆ ఎస్ఐ. ఏం తెలియదండి, ఎందుకండి అంత టెన్షన్ గా ఉన్నారు అనేసి నేను అడిగితే విషయాలు చెప్తా ఉంటాడు. ఎందుకంటే ముందు మనలో ప్రశాంతత కనబడాలి అవతల వాడికి. అంతేకాని మనమే దుఃఖంతో వెళ్ళి బుడబొబ్బులు పెడుతూ ఎంతో గోలగోలగా ఉంటే వీడు మన కేటగిరీలోనే ఉన్నాడు అనుకుని వాడు ఏమైనా మాట్లాడవచ్చు. కనుక ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని వాక్యం మనకి చెబుతోంది. చదవండి తర్వాత, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన చేయండి. దట్ ఓన్లీ ద వే టు మీట్ గాడ్. దేవుణ్ణి కలవాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి సోదరి సోదరుడా. ఎందుకంటే ప్రార్థన లేకపోతే నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు చర్చి తోడిచ్చినా, నువ్వు పాస్టర్ గారిని భోజనం పెట్టినా, ఏది పెట్టినా అది అక్కడ వరకే. ఎడతెగక ప్రార్థన చేయటం అన్నది దట్ ఈస్ ద మెయిన్ గోల్ ఆఫ్ ఎ బిలీవర్. హల్లెలూయా. We should pray always. Prayer is the mediator. లేదా prayer is the way, prayer is the road from human to heaven. దేవునికి మనకి మధ్య ఒక రోడ్డు మార్గం ప్రార్థన. కనుక ఆ ప్రార్థన ఎల్లవేళలా ప్రార్థన చేయాలని భక్తుడు కోరుతూ ఉన్నాడు. దాని తర్వాత ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ గివ్ థాంక్ టు గాడ్. ప్రతి విషయంలో, ప్రతి విషయంలో. అది కష్టం విషయంలో కూడా కృతజ్ఞత చెప్పడం నేర్చుకోవాలి మనం. నీకు సంతోషం కలిగినప్పుడు కృతజ్ఞత చెప్తావు, కానీ కష్టం కలిగినప్పుడు కూడా కృతజ్ఞత చెప్పడం అన్నది రాదు, కానీ రప్పించుకోవాలి. అదే కోరుకుంటున్నాడు. నిజమే ప్రియ సోదరి సోదరుడా. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ వి షుడ్ బి థాంక్ఫుల్ టు గాడ్. దేవునికి మనం కృతజ్ఞత చెప్పేవారిగా ఉండాలి. అది ఉండటానికి ప్రయత్నం చేయండి. అది రానివ్వదు. దుష్టుడు ఆ యొక్క థ్యాంక్ వర్డ్ ని రానియకుండా ఆపేస్తాడు. కానీ మనము దాన్ని తెప్పించేటట్టుగా మనము అంటే మన అంతరంగాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనము ప్రయత్నం చేయాలని విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఆమేన్. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. ఇది ఇట్స్ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తమై ఉన్నది ఇలా చేయటం మనం. అది యేసుక్రీస్తునందు అంటే
యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని సమాధానపరచడానికి వచ్చాడు. ఆయన వచ్చిన ఆ గొప్ప పని చేసి వెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం సమాధాన స్థితి పొందుకోకుండా అసమాధాన స్థితితో ఉంటే ఇది దేవునికి వ్యతిరేకమే. యేసుక్రీస్తు వారు వచ్చింది కూడా వేస్టే. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తండ్రికి మానవులకి మధ్యన సమాధాన స్థితిని నెలకొల్పటం. ఇది దేవుని యొక్క చిత్తం. యేసుక్రీస్తునందు మనము సమాధానంగా ఉండటం అది దేవుని యొక్క చిత్తం. అది హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ ఇట్. ఒకవేళ నీవు నీ కుటుంబ పరిస్థితిని బట్టి అసమాధాన స్థితిలో ఉన్నావంటే నువ్వు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ అసమాధాన స్థితిని నువ్వు రూపుమాపాలి, తీసివేయాలి. కానీ నువ్వు రూపుమాపకుండా ఆ అసమాధాన స్థితిని కొనసాగితే నీవు కాదు, నీ కుటుంబం కాదు, యేసుక్రీస్తు వచ్చింది వేస్ట్ అయిపోతాడు. యేసుక్రీస్తు దేవుని చిత్తము లూజ్ అవుతాం. కనుక షుడ్ నాట్ బి అన్పీస్. అసమాధానంతో ఉండకుండా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత విషయం, ఆత్మను ఆర్పుకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి. ఆమేన్. చూస్తున్నారండి, ఆత్మను ఆర్పకుడి. ద హోలీ స్పిరిట్, అది చాలా ముఖ్యమైనది. హోలీ స్పిరిట్ ఆర్పకుడి. ఎట్లా ఆరుతున్నావు నువ్వు? కనపడితే బాగుండు, ఇట్లా ఆపేద్దాం కదా. హోలీ స్పిరిట్ కనపడదు. పరిశుద్ధాత్మ దేవుడు అదృశ్యంగా నీతో అనుదినము అనుక్షణము మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. yes, and in every aspect the Holy Spirit is guiding us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తా ఉన్నాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు పక్కన పెడితే ఆపినట్టే. నువ్వు మాట్లాడకయ్యా కొంచెం ముందు, పరిశుద్ధాత్మ దేవుడికి మనం ఆర్డర్ వేస్తాం కదా. ఆత్మను ఆర్పద్దు. వాట్ ఎవర్ ద హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు యూ, యూ ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్, ట్రై టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని అనుకరించాలి. మనం దేవునికి ఆత్మను ఆర్పే వారిగా ఉండకూడదని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. తర్వాత ప్రవచించడం కూడా నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచనాలు చెప్పాలి మనము. ఎస్, గాడ్ హస్ గివెన్ సచ్ పవర్. ఆ యొక్క శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రవచించే వరమును దేవుడు నీకు ఇచ్చాడు. అది ఇంప్లిమెంట్ చేయి, ట్రై టు ఇంప్లిమెంట్ ఇట్. అంతేకాని అది ఆపుకోవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరి విషయం చూద్దామండి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ఆమేన్. చూస్తున్నారండి, సమస్తాన్ని పరీక్షించి మేలైన దాన్ని మనం పట్టుకోవాలి. ఇందాకే చెప్పాను నేను, ఒకరినొకరు ఓదార్చుకోండి, సమాధానం పరచుకోండి అంటే ఏదో తాగుదాం రారా, డాన్స్ ఆడదాం రారా, గంతులు వేద్దాం రారా అంటే వాడితోటి పరీక్షించి చేయకూడదు, వెళ్ళొద్దు. ఇట్ ఈస్ గుడ్ టు డూ. అదే ఆ టైంలోనే మిమ్మల్ని ఆత్మ ప్రేరేపిస్తుంటది. ఇట్స్ నాట్ టు డూ. కనుక ఆత్మను ఆర్పటం అంటే అక్కడ ఆత్మ చెప్పే సందేశాన్ని పక్కన పెట్టి పనికిరాని దాంట్లో పోతమే అది మనము పడిపోతాం. కనుక ప్రియ సహోదరులారా, పరీక్షించి మనము మేలైన దాన్ని పట్టుకోవాలి. ప్రతి విధమైన కీడుకి మనము దూరంగా ఉండాలి. కీడుకి ప్రతి కీడు చేయకూడదు, కీడుకి దూరంగా ఉండాలి. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే కీడుని మనం ఎలా జయించాలి, కీడులను మనం ఎలా జయించాలి. కీడులు, ప్రతి విధమైన కీడు, దేర్ ఆర్ సో మెనీ కీడులు ఉంటాయి. కీడులు అంటే ప్రతి విధమైన కీడుని మనము జయించాలి. అది దేవుడు మనకు నేర్పుతున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి కీడు, ఎన్నో రకాల కీడులు, ఎన్నో రకాలుగా కీడులు మనకు ఎదురవుతా ఉంటాయి. ఆ కీడుల్ని మనము జయించటానికి సిద్ధపడాలి. అది శారీరక సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, కుటుంబ సంబంధమైనదా, దేశ సంబంధమైనదా, ఏ సంబంధమైన కీడైనా కూడా దాన్ని మనము జయించటానికి సిద్ధపడాలి. అండ్ ద హౌ దట్ ఆ కీడులు అనేవి మనకి ఎలా ఎఫెక్ట్ అవుతాయి, కీడులు ఎలా ప్రభావితం చేస్తాయి, కీడులు ఎలా మన మీదకి వస్తాయి, ఆ కీడులు మనం ఎలాగా ఓవర్కమ్ చేయాలి. కొన్ని విషయాలు, 7 విషయాలు చెప్పి నేను మిమ్మల్ని దేవుని వాక్యాన్ని ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటి 7 విషయాల్లోకి వెళ్తున్నాను నేను. మొదటి విషయం చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో పౌలు భక్తుడు తిమోతికి రాసిన ఉత్తరంలో రాస్తా ఉన్నాడు. చూడండి, సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు. 1 తిమోతి పత్రిక 5:10 వచనం లేదా 4:10 వచనం అనుకుంటా. 1 తిమోతి పత్రిక 5:10 అమ్మా. 1 తిమోతి పత్రిక 6:10 రైట్. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. సమస్తమైన కీడులకు మూలము. రైట్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్.
నీకు కీడు ఎలా కలుగుతుంది? ఇంత క్రితమే నేను చెప్పాను, నీకు కానిది ఎక్కువగా ఆశించినప్పుడే నీకు కీడు ఎదురవుతా ఉంటుంది, నీకు అసమాధానం ఎదురవుతుంది, నీకు సమస్యలు ఎదురవుతాయి. సో మనము సూక్ష్మంగా పరీక్షించినట్లయితే, వాక్యంలో నుంచి చూసినట్లయితే, ద వెరీ ఫస్ట్ వర్డ్ వాట్ ఇట్ ఇస్ టెలింగ్, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు మీరు పనికి వెళ్ళారంటే దేనికోసం వెళ్ళారు? కీడుకి వెళ్ళారు మీరు. అమ్మాయి ఇంకా నేను దాన్ని రివోక్ చేయను, నేను వెనక్కి తీసుకోను నేను ఆ వర్డ్. ఎస్, మీరు ధనాశ సమస్త విధమైన కీడులకు మూలమని దేవుని వాక్యం మాట్లాడుతుంటే, ఈ రోజు నేను ధనానికి వెళ్తున్నానంటే మీరు యూఆర్ ఇన్వైటింగ్ కీడు. కీడు అంటే ఇంగ్లీష్ ఏమంటారు? కీడు, హార్మ్నెస్, వ్యతిరేకంగా మనకి కీడు వస్తుంది అన్నమాట, నాశనం వస్తుంది అన్నమాట. కీడు అంటే నాశనం. సో మీరు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటే మీరు ధనాపేక్షకు వెళ్తున్నారేమో ఒకసారి ప్రయత్నం చేయండి. అవును, హౌ టు ఓవర్కమ్ యువర్ హార్మ్నెస్, నీ యొక్క కీడుని ఎలా జయించాలి అంటే ద ఫస్ట్ వర్డ్ ధనాపేక్షని మనము తీసివేయాలి. ధనాపేక్ష పెట్టుకుంటే కీడులకే మూలం. ఇట్ ఈస్ ద రూట్ కాజ్. కనుక ప్రియ సోదరి సోదరుడా, నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయండి, అబ్బో నేను తట్టుకోలేకపోతున్నానండి అంటే నీలో ధనాశ ఉన్నది. ధనకు సంబంధించిన ఆశ చేత నువ్వు కీడుకి కొట్టబడుతున్నావు, కీడు చేత పట్టబడుతున్నావని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక యూ హావ్ టు ఓవర్కమ్ ఇట్. ధనాశను ఓవర్కమ్ చేస్తే యూ విల్ గెట్ పీస్. హల్లెలూయా, నీకు పీస్ వస్తుంది. దేవుడు భరోసాతో కొన్ని మాట అంటున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తము కొయ్యవు, వాటిని నేను పోషిస్తున్నాను. హల్లెలూయా, ఇంతకన్నా ఏం భరోసా కావాలి నీకు? ఏమండి? ఓకే, వాట్ ఈస్ గ్రేట్. దేవుడు మంచి వాక్యాలు మనకి ఇచ్చాడు, కానీ మనమే వాటిని అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాం. మొదటి మాట, సమస్త ధనాపేక్ష కీడులకు మూలమని రాయబడింది. రెండో విషయానికి వస్తున్నాను. సామెతల గ్రంథంలోకి వద్దాం. 4-5 రిఫరెన్స్లు ఇందులోనే నాకు దొరికినాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 6:18 వచనం. దుర్వ్యసనములు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు. దానికి పైన అసహ్యములు అని ఉన్నాయి. దేవునికి అసహ్యమైన విషయాలు రాస్తూ ఉన్నాడు. ఆ అసహ్యమైన విషయాల్లో ఇక్కడ కీడు చేయటకు పరిగెత్తే పాదాలు దేవునికి అసహ్యం. గాడ్ హేట్ ద థింగ్స్. కీడు చేయటకు పరిగెత్తే పాదాలు ఉంటాయండి కొంతమంది. వీడిని ఎట్లా నాశనం చేయాలరా, వీడిని ఎట్లా అడ్డమించాలరా, వీడిని ఎట్లా పడేయాలరా, వీడిని ఎట్లా చీట్ చేయాలరా అని ఏదైతే నీ అంతరంగంలో ప్లాన్ చేస్తావో అది దేవునికి ఏమంట? హేయమైనవి. అది హేయమైన పని అని అక్కడ పైన వచనంలో రాసి కింద లిస్ట్ ఇస్తున్నాడు. మీరు చదవకంటే ఇంటికి వెళ్ళాక చదవండి. దేవునికి ఇష్టం కానివి ఏమిటి అని ఆ వివరణలో ఇక్కడ ఈ మాట యాడ్ చేయబడ్డది. కీడు చేయడానికి పరిగెత్తేటువంటి పాదాలు మనకి ఉండటానికి వీలు లేదు. దెన్ న్యాచురల్లీ వి విల్ ఓవర్కమ్ ద కీడు. కీడుని మనం జయించిన వారం అవుతాం. అంతే, కీడు చేయడానికి పరిగెత్తితే యూ విల్ ఫెల్ ఇన్ కీడు. కీడు అన్నదే కరెక్ట్ వర్డ్ మనకు అర్థం అవ్వాలి. ఇంగ్లీష్ లో వర్డ్ అయితే హామ్. సరే, హామ్ అన్నది మనము అంతగా మనము ఇక్కడ సరిపోవటం లేదు అర్థం. కీడు అంతే. కీడు అంటే నాశనం, ఎదుటి వాడిని నాశనం చేయటమే కీడు. ఎస్. సో పరిగెత్తే పాదాలు నీకు ఒకవేళ ఉన్నాయేమో, ఎదుటి వాడిని మనం హామ్ చేయడానికి పరిగెత్తే పాదాలు ఉంటే వాటిని మనము టేక్ బ్యాక్, వెనక్కి తీసుకోవాలి. అప్పుడు మనము కీడుని జయించే వారిగా ఉంటామని దేవుడు మనతో, అది యెహోవాకి హేయమైనటువంటి విషయంలో దేవుడు రాసి ఉంచాడు. అదే సామెతల గ్రంథం 11వ వచనం 11వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే అది కీడుని గురించి మరొక మాట అక్కడ రాస్తున్నాడు. చూడండి 11:27. మేలు చేయి గోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును, కీడు చేయ గోరు వానికి కీడే మూడును. ఆమేన్. కీడు చేయవాని కారకు కీడే మూడును. చూస్తున్నారండి, నీవేదో అనుకుంటున్నావు, వాడిని ఏదో నేను కీడు చేసేస్తున్నాను కదా, నేను పైకి లేసిపోతాను అనుకున్నావు కాదు, నువ్వు కీడులో పడతావు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని కీడు చేయటమే మంచిది కాదు. కీడు చేయ తలబెడితే నువ్వు కీడులో పడతావు. కీడు చేయడానికి పరిగెడితే దేవునికి అసహ్యము. కీడు చేయ తలబెడితే నీవు కీడులో పడతావు. ఎంత గొప్ప మాట చూడండి. దేవుడు చెప్పిన మాటలు మనం వెనుక ఎదుటి వ్యక్తిని మనం అసహనంతో బేర్ చేస్తూ ఉంటాం, అసహనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఎంతటి శత్రువైనా కూడా మనము లైట్ ఈజీగా తీసుకోవాలి. ఎందుకంటే
దేవుడు గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీకు తెలీదా? నీకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలీదా? నువ్వు యేసుక్రీస్తు కడగబడిన బిడ్డవైతే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడే ఉన్నాడు. నువ్వు యేసుక్రీస్తులో కడగబడిన బిడ్డ, నువ్వు కూడా దేవుని కుమారుడిగా మార్చబడ్డావు. సో నీకెవడైనా అన్యాయం చేస్తే ఆయన కళ్ళు మూసుకుని ఉంటాడా? చూడకుండా ఉంటాడా? చూస్తాడు. కీడుకి ప్రతి కీడు దేవుడే చేస్తాడు. దేవుడే న్యాయం తీరుస్తాడు. మనము మన చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ ద థర్డ్ పాయింట్, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. 16-27వ వచనం. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. ఆమేన్. చూస్తున్నారండి, పనికి మాలిన వాడు ఏం చేస్తాడట? కీడుని పైకెత్తుతా ఉంటాడట. అంటే పక్కింటితో వెళ్ళి చాడీలు చెప్తా ఉంటాడు. కాము ఉండడు. పక్కింటికి వెళ్ళి అదే చూసావా, వాళ్ళు ఇంత అన్యాయం చేశారు చెల్లెమ్మ, ఇంత అన్యాయం చేశారు అక్క, పైకి లేపుతా ఉంటాడు కీడుని కదండి. ఎంత డేంజరస్ సిచ్యువేషన్. మనము ఎవరికి డోంట్ అలౌ ఎనీబడి. మనకి అన్యాయం జరిగింది, దేవుడు చూసుకుంటాడు, దేవుడు జడ్జి చేస్తాడని మనం విడిచిపెట్టాలి. కానీ ఇంకా మనం కాముగా ఉంటే మనల్ని గోకి మరీ పైకి లేపుతాడట. అది ఎంత చక్కగా రాయబడదంటే, మళ్ళా చదవండి మాట చదువుతుంటే నాకు, కీడు చేయవాడు తవ్వి పైకెత్తుతాడట. తవ్వి పైకెత్తుతాడు అంటే ఓల్డ్ హిస్టరీ అంతా బయటికి లాక్కొస్తాడు అన్నమాట. మనల్ని రెచ్చగొడతా ఉంటాడు దుష్టుడు చేసే పన్నాగాలు. ఇది కూడా మనం జాన్ బాబు కూడా అదే అంటున్నాడు. ఎన్ని ఆటంకాలు వస్తాయో చూడండి. దుష్టుడు పన్నాగాలు పన్నుతాడు మనల్ని. మన విశ్వాస జీవితంలో నుంచి కింద పడేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. వాడికి ఇష్టం. నేను మురికిలో కొట్లాడుతాను, ఎదురుగా మురుకుంది కదా, నేను మురికిలో కొట్లాడుతాను, మీరు కూడా నా మురికిలోకి రండి అని కోరుకుంటున్నాడు. అరే మేము రామనాబాయ్ అన్నా కూడా బలవంతాన్న తీసుకుని వెళ్తా ఉంటాడు. కనుక ప్రియ సోదరులారా, కీడుని తవ్వి పైకి తెచ్చేవాడు అలాంటిది ఫ్రెండ్షిప్ మనకు అలాగా ప్రేరేపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారితో మనము చాలా కేర్ఫుల్ గా ఉండాలి. కట్ చేయాలి. ఆ పోనీ అమ్మాయి ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు మా సంఘటన, కట్ చేయాలి. అవి ఇంకా రెచ్చగొడతారు అవతల వాళ్ళు. అట్లా ఇడిచిపెట్టేస్తావు నువ్వు. ఉప్పు కారాలు తింటలేదా, మానవులు ఎవరు, మనుషులు కదా, ఇట్లా రకరకాల విషయాలతో గోకి మరి పైకి లేపుతా ఉంటారు. నీకు రక్తం ప్రవహిస్తా లేదా, చీమ నెత్తులు లేవా, ఏవో సంథింగ్. సో ప్రియ సహోదరులారా, వాళ్ళు మనం కట్ చేయాలి. వద్దమ్మా, మనకు అనవసరం. దేవుడు ఉన్నాడుగా, గొప్ప దేవుడు. దేవుడి కంటే నువ్వు గొప్ప న్యాయాన్ని ఇస్తావా, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తావా, ఇవ్వగలవా? హారిబుల్, ఇంపాసిబుల్. అవును ప్రియ సోదరి, ఈరోజు కీడుకి చేయుట తవ్వి లేపేవాడిని మనము దూరంగా ఉంచాలని మూడో విషయం నేర్చుకుంటూ ఉన్నాం. అదే సామెతల గ్రంథం 17:11లో కూడా మరొక కీడుని గురించి ఆ మాట రాసి ఉంచారు. చూడండి. తిరుగుబాటు చేయవాడు కీడు చేయటకే కోరును. అదే సేమ్. తిరుగుబాటు చేయవాడు, మీకు ఆళ్ళకి తిరుగుబాటు పెట్టాలి, కీడు చేయటానికే కోరుకుంటాడు అతడు. అలాంటి వ్యక్తులతో మనము కేర్ఫుల్ గా ఉండాలి. తానొప్పక తానల్లక తప్పించుకు తిరుగువాడు ధన్యము సుమంతి. చక్కటి సామెతలు రాశారు మనకి. సో అవతల వాడు నొప్పించే అవసరం లేదు. సింపుల్ గా, ఓకే నాయనా మీరు నాకు పని ఉంది నేను వెళ్తున్నానని తప్పించుకుని పోవాలి. అది చెప్పిందంతా విన్న తర్వాత రేపు పొద్దున మళ్ళీ కౌంటర్ వేస్తాడు. ఇంత చెప్పాను నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, లేచి తిరగబడి అవతల అనేటువంటి ప్రేరేపణ కూడా ఇస్తూ ఉంటాడు. కనుక ప్రియ సహోదరి, ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం, కీడు నుంచి మనము తప్పించుకు తిరగాలి. కీడు చేయమని ప్రేరేపించే వాళ్ళని దూరంగా పెట్టాలి. కీడుని జయించిన వాడు అవుతావు, లేకపోతే కీడులో పడతావు. కీడు దేవునికి ఇష్టం లేదు. కీడు చేయటం అన్నది దేవునికి ఇష్టం లేదు. ఎంతంటే దేవుడు అలా కీడు చేయాలని ఇష్టపడితే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపేవాడు కాదు. నరులందరూ కూడా స్మాష్ అయిపోతారు. మనందరూ నరకపాత్రలం అయిపోతాం. డామ్ ష్యూర్, దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నరకపాత్రలం అవుతాం. కానీ దేవుడు ప్రేమమయుడై ఉండి కీడుకి ప్రతి కీడు చేయకుండా, మనం తప్పు చేసాం, మన తప్పికి ప్రతి కీడు చేయాలంటే నరకమే. కానీ ఆ కీడుని ఆయన తప్పించి యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. నాలుగో విషయము, అదే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మేలు చేయడానికి
మేలుకు ప్రతిగా ఆ మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు చేయు ఇంట నుండి కీడు తొలగిపోదు. కీడిపోదు. మేలుకు ప్రతిగా కీడు. ఏమండి, మీకు చేతనైతే ఇంత అప్పు ఇవ్వండి, తీసుకోండి, ఇవ్వండి. కానీ మేలు చేసిన వాడికి కీడు చేస్తారట వాళ్ళ అవతల వాళ్ళు. ఏమండి, అది ఇట్స్ జెన్యూన్ ప్రాబ్లం, ప్రాక్టికల్ ప్రాబ్లం ఈ రోజు ప్రపంచాన్ని ఏలుతా ఉంది. మన దగ్గర నుంచి సహాయం తీసుకుంటారు. వీడు సహాయం చేస్తున్నాడు కదా అని ఇంకా 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 అని అంటూనే ఉంటాడు, ఇంకా తీసుకుంటూనే ఉంటాడు సహాయం. ఇక అవసరమైతే నువ్వు నాకు సహాయం చేయవా, ప్రతి కీడు చేస్తా ఉంటాడు. వాడు అనుకుంటాడు వాడింటిలో కీడు దాగి ఉంటుంది. వాడింట్లో మేలుకి ప్రతి కీడు చేసేవాడి ఇంట్లో కీడు వెళ్ళిపోదట, విడిచిపోదట. కీడు వెయిట్ చేస్తా ఉంటుంది. ఎంత సౌమ్యమైన మాటలు, ఎంత మధురమైన మాటలు మనకి దేవుడు రాసించాడు. కనుక ప్రియ సోదరి సోదరుడా, లెటస్ అంటే మన ఓపెన్ హార్ట్ తో ఇతరులకు మేలే చేద్దాం, కీడు చేయొద్దు. కీడు చేసేటువంటిది ప్రేరేపణలో మనం ఉంటే మన ఇంట కీడు దాగి ఉంటుంది, మన వెంట కీడు ఉంటుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము అలాంటి కీడులకి ఏ విధమైనటువంటి స్థలం ఇవ్వకుండా ఉండాలని, కీడుకు ప్రతి కీడు చేయవని ఇంట కీడు వాడి ఇంటి నుంచి తొలగిపోదు, ఎప్పటికీ ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రకంగా వస్తుందో తెలియదండి కీడు. కీడు అంటే నాశనం. అది రోగమే రావచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏమండి లాస్ అంటే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది మనము కీడుని ఏ ఆస్పెక్ట్ లో అయినా మనకి అట్రాక్ట్ అవుతుంది. అది వాడి ఇంటి నుంచి తొలగిపోదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. 5వ విషయానికి వస్తున్నాను. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాం. 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. దౌష్ట్యాన్ని విత్తువాడు కీడును కోయును. దౌష్యం అంటే కోపాన్ని, ఆగ్రహాన్ని, అగ్రెసివ్నెస్. విత్తువాడు ఏం కోస్తాడు? కీడునే కోస్తాడు. ఎంత మంచి మాట అండి. అంటే మనము కోపాన్ని చంపేసుకోవాలి, దౌష్ట్యాన్ని తీసివేయాలి. మన హృదయంలో కక్ష, పగ, క్రోధం ఉంటే కీడే దొరుకుతుంది మనకి. వాటిని తీసివేయాలి. మన హృదయ అంతరంగంలో నుంచి దౌష్యాన్ని తీసివేస్తే మనము కీడుని జయించిన వారం అవుతాం. దౌష్యాన్ని ఒకవేళ విత్తితే మనము కీడునే కోస్తాము, కీడనే పంటను కోస్తాము. చక్కటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు రాసి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు కీడు ఏ రకంగా అటాక్ అవుతుంది, ఈ రోజు కీడు ఏ యాంగిల్లో నిన్ను అప్రోచ్ అవుతుంది, నిన్ను ఏ విధంగా కృంగదీస్తుంది, ఆ కీడుని నువ్వు గుర్తించి దాన్ని నువ్వు జయించడానికి నువ్వు నీ యొక్క హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే అనేక ఆస్పెక్ట్ లో, అనేక యాంగిల్స్ లో కొత్తబడతాం, కొట్టబడతాం, నెట్టబడతాం. కానీ వాటిని తప్పించుకోవడానికి దేవుని యొక్క కృప, దేవుని వాక్యమే మనం ఎదురుగా పెట్టుకోవాలి. దేవుని వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతుంది. ఆ వాక్యాన్ని ఎదురు పెట్టుకుంటే ఆ కీడిని జయించేవాడిగా ఉంటాం. లేదా వాక్యాన్ని పక్కన పెట్టిన ఆత్మను ఆర్పకుడి, ఆత్మ ఆర్పుతున్నావు. నువ్వు వాక్యాన్ని పక్కన పెట్టినట్టు ఆత్మను ఆర్పుతున్నావు. ఆత్మని నువ్వు వాట్ ఎవర్ హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు యూ, అది నువ్వు వినటానికి ప్రయత్నం చేయి. దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసి అప్పుడు నువ్వు రక్షణ అంటే కీడు నుంచి తప్పించబడతావని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక రెఫరెన్స్ 5వ మాటలోనే 24 సామెతల గ్రంథం 24 8వ వచనం చేసుకున్నాం. 8వ వచనం. కీడు చేయి పన్నాగములు, కీడు చేయి పన్నాగములు పన్నువానికి తంటాల మారి అని పేరు పెట్టబడు. చూస్తున్నారండి, కీడు చేయటానికి పన్నాగాలు పట్టేవాడిని ఏం పేరంట? తంటాల మారి. ఏమండి, చాలా జాగ్రత్తగా ఉన్నాం మనం. పక్కింటి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వచ్చి పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వాళ్ళు తంటాల మారి అని పేరుంది వాళ్ళకి. మన 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 కాంగ్రిగేషన్ లో మన మంది ఓ అబ్బో ఆవిడ నోరు మంచిది కాదండి, ఆవిడ నోరు విషయమే జాగ్రత్తగా ఉంటారంటారు. చాలా సంతోషం. ఆవిడ నోరు మంచిది కాదు, పన్నాగాలు పెడతారు. కీడు చేయడానికి పన్నాగాలు పెట్టేవారిని తంటాల మారి అంటే కొట్లాట్లు పెట్టేవాడు అని మనం గుర్తించాలి. అలా గుర్తిస్తే మనం కీడుని జయించిన వారమే అవుతాం. లేకపోతే వాళ్ళు ఎలా చేసామనుకోండి, వాళ్ళ కొట్లాట్లు నీకు వేరే ఫ్యామిలీకి లేదా వేరే కుటుంబానికి వేరే వ్యక్తులతో నిన్ను బర్నింగ్ చేస్తారు. ఆ ద్వేషం ఇంకా పోదు. ఓకే, కొంతమంది ఉంటారు, నేను చచ్చినా కూడా కాంప్రమైజ్ అవ్వను. ఇంకేముందండి, చచ్చినాక చక్కగా తీసుకెళ్లి నరకంలో పెడతాడు దేవుడు. నువ్వు నీకు ఇచ్చిన టైం చచ్చిపోయినా కూడా కలవనున్నావు కదా, ఇప్పుడు సావాలని చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది. కనుక ప్రియ సహోదరులారా, ట్రై టు రెగ్యులరైజ్. మనము క్రమం నేర్చుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన యాంపుల్ ఆఫ్ టైం. అప్పుడు జాన్ చెప్పినట్టుగా ఏమో రేపు ఏమైతుందో తెలియదు కదా. సో
దగ్గర మనం కన్ఫెస్ అవుదాం, పశ్చాత్తాపడదాం. ఆ కీడుకి ప్రతి కీడు చేసేటువంటి వ్యక్తులతో మనము ట్రై టు బి అవాయిడ్ దమ్, వాళ్ళని ఆపుకుందామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 6వ విషయానికి వస్తున్నాను. 6వ విషయం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా 1:17 అదే మన పౌలు భక్తుడు ఎత్తి రాస్తున్నాడు. మొదటి మాట మనం చదువుకున్నాం. అదే విషయం, కీడు చేయట మానుడి, కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. మేలు చేయ నేర్చుకున్నాడు. ఇదే మాట రాస్తున్నాడు. కీడికి ప్రతి కీడు చేయవద్దు, కీడికి ప్రతి కీడు చేయొద్దని పౌలు భక్తుడు ఆ యొక్క దశలోని పత్రికలో మన పాఠంలో రాసిన మాటే, ఈ యెషయా రాసిన మాట అక్కడ ఆయన మళ్ళా తిరిగి రాస్తూ ఉన్నాడు. కీడికి మనము ప్రతి కీడు చేయవద్దు. అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యు లూజ్ సంథింగ్, కానీ కీడుకి ప్రతి కీడు చేయవద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఎంతో మంది నిన్ను ప్రేరేపిస్తారు, ఎన్నో రకాలుగా నిన్ను కింద పాడేయాలని ట్రై చేస్తారు, నీ విశ్వాసాన్ని పోల్చుకొట్టాలని చూస్తారు, నీ ఆత్మీయ స్థితిని పాడు చేయాలని చూస్తారు. కనుక అలాంటి విషయాల్లో మనము వాళ్ళకి ప్రతికీడు చేయననుకుండగా దేవుడి దగ్గరికి నడిపించే వారిగా ఉండాలని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే మరొక విషయము రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనంలో కూడా పౌలు భక్తుడు రోమీయుల పత్రికలో కూడా ఇదే మాట రాస్తున్నాడు, కీడుకి ప్రతి కీడు చేయకుండా ఉండాలని రాస్తున్నాడు. రోమా 12వ వచనం 21వ వచనం చదువుకున్నాం. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించు. చూడండి, కీడుని కీడు వల్ల జయించక మేలు చేత జయించాలట. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. దానికి పైన ఇంకొక మాట రాస్తాడు చూడండి, కీడు చేసే వాడికి ఒక పూట భోజనం పెట్టి పంపిస్తే, కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, అతనికి భోజనం పెట్టండి. దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు. నిప్పులు కుప్పగా పోసినాడంట. కీడు చేసేవాడికి ప్రతి కీడు కాదు, మేలు చేస్తే అప్పుడే వాడికి అర్థమైందంట. నిప్పులు కుప్పగా, ఎప్పుడైనా బొగ్గులు చూసారండి? ఆ బొగ్గులు కుప్పగా నెత్తి మీద పోస్తే ఎలా కాలుతుంది? బొబ్బలకి అరుస్తాం మనం. అది ఎవడికి? కీడు చేసిన వాడికి భోజనం పెట్టినప్పుడు, కీడు చేసిన వాడికి మేలు చేసినప్పుడు అలాంటిది ఆ స్థితి వాళ్ళు పొందుకుంటారు. దేవుడే చెప్తున్నాడు. సో కీడు చేసిన వాడికి మేలు చేద్దాం, అంతేగాని ప్రతి కీడు మనం చేయకూడదు. ప్రతి కీడు చేస్తే ఇంకా కీడులోనే మనం పడతాం. కానీ కీడుని జయించే వారిగా ఉండాలంటే వారికి మనము మేలు చేసి వారి దగ్గర నుంచి ఆ యొక్క రిప్లై, జవాబు మనము పొందుకున్నామని 6వ మాట చెప్తున్నాను. 7వ విషయంలోకి వస్తున్నాను. లూకా రాసిన సువార్త యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయం 27 నుంచి 38 వచనాల్లో దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్ ఆయన యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ చదివితే ఫాస్ట్ గా చదివేయండి. ఆ లూకా సువార్త 6వ అధ్యాయం 27 నుంచి 38 వచనాలు చూసినట్లయితే అన్యాయం చేసిన వారిని, కీడు చేసిన వారిని, శత్రువుల్ని, ఇంకా రకరకాల క్యారెక్టర్స్ అన్ని చెప్తున్నాడు యేసయ్య. వీళ్ళందరికీ చదవండి. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని ఉన్న బట్ట కూడా ఇచ్చేయమని అంటున్నాడు. ఇలాగా దేర్ ఆర్ సో మెనీ పాయింట్స్. మీరు చదవండి. యేసయ్య మనకి నేర్పుతున్నాడు. అంటే ఈ యేసయ్య చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి, నన్ను కొట్టినోడు నేను తిరిగి కొడతాను, నన్ను తిట్టినోడు మళ్ళా తిడతాను, నేను అన్యాయం చేస్తే నేను డబల్ అన్యాయం చేస్తాను అని నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే యు ఆర్ అగెన్స్ట్ టు ద గాడ్ అండ్ యు ఆర్ అగెన్స్ట్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆత్మను ఆర్పేసిన వాడిగా అవుతావు. కనుక ప్రియ సోదరి సోదరుడా, కీడుకి ప్రతి కీడు చేయకుండా మనము కంట్రోల్లో ఉన్నాం. దేవాతి దేవుడు మనకి మేలు చేస్తాడు. కీడు చేసిన వాడికి మేలు చేస్తే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టుగా ఫీల్ అవుతాడు. డెఫినెట్ గా వాడు కంట్రోల్ అవుతాడు. ఇంకా వాడు కంట్రోల్ కాలేదంటే లివ్ ఇట్. నీకేమైతుంది? నిన్నైతే అదముడుగా చేయడు, నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు, నిన్ను దేవుడు కాపాడతాడు. కనుక ఈరోజు మనము 7 విషయాలు నేర్చుకున్నాం. అన్ని విషయాల్లో కూడా నువ్వు కీడుకి బీ అలర్ట్. కీడు విషయమే నువ్వు మెళకువగా ఉండి కీడుని తప్పించుకునే మార్గాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు బోధించాడు. వాటిని మనము ఫాలోఅప్ చేయటం ద్వారా మనం కీడుని జయించే వారిగా ఉంటామని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చిన్ని సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను.
ఒక చిన్ని సంఘటన. కీడు చేస్తున్న వారికి ప్రతి కీడు చేయడానికి మనం ఎలా వెళ్ళకూడదో అని వాక్యం ద్వారా నేర్చుకుంటే, ఒక సహోదరుడు కీడికి ప్రతి కీడు చేసే ప్రయత్నాల్లో ఈ యొక్క సంఘటన నేను ముందుకు తీసుకొస్తున్నాను. నేను ఒక ఆయన ట్రైన్లో బయలుదేరి వెళ్ళాలని సిద్ధపడ్డాడు. స్టేషన్కి వచ్చిన తర్వాత జనరల్ కంపార్ట్మెంట్ లో ఫుల్ జనం ఉన్నారు. కాలు పెట్టేటువంటి జాగా కూడా లేదు. ఈ కాలు పెట్టే జాగా లేని ఈ ట్రైన్లో నేనెలా కాలు పెట్టాలి అనేసి వాడికి ఏం అర్థం కాక వాడు ఒక చెడ్డ తలంపు పెడతాడు. ఏమనంటే, ఈ బాక్స్ లో పాము ఉంది అని అరుస్తాడు. ఈ డబ్బాలో ఈ బాక్స్ అంటే ఆ పెట్టెలో రైల్వే జనరల్ కంపార్ట్మెంట్ లో పాముంది 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 అని గట్టిగా అరుస్తాడు. అరవంగానే ఏం చేస్తారు జనాలు? ప్రాణభయం కదా కదండి. దబా 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 దిగేసి అందరూ పక్క డబ్బాలు అక్కడెక్కడ సర్దేసుకున్నారు. ఇప్పుడు వీడు దర్జాగా, మంచి స్థలం దొరికిందిరా నాకు అనుకుని దర్జాగా ఎక్కిండు. అంటే పాము లేదని వీడికి తెలుసు. దర్జాగా ఎక్కేసి పై బెర్తలో బెర్తేసి పండుకున్నాడు. హ్యాపీగా పండుకుని నిద్రపోతున్నాడు. 1 అవర్ దాటిన తర్వాత ఎవరు లేరు పక్కన. ఈ డబ్బా ఏ ఊరు వచ్చింది అనేసి అడుగుదామని కిటికీలకి వెళ్ళి కిందకెళ్ళి తగ్గు చూసి అడుగుతున్నాడు, ఇది ఏ ఊరు అంటే ఆగింది అని. అది ఏ ఊరు ఏంటయ్యా, అసలు బండే కదలేదు, ఇది ఇక్కడే ఉంది అని అన్నాడంట. ఏమైంది, నేను వెళ్ళవలసిన బండే కదా ఇది. సరే నేను వెళ్ళాలి బొంబాయికి. బొంబాయి వెళ్ళవలసిన డబ్బాయే కదా. అవునండి, ఈ డబ్బా బొంబాయి డబ్బాయే, కానీ ఈ డబ్బాలో పాము ఉంది. స్క్వాడ్ వచ్చి చెక్ చేసిన తర్వాత డబ్బాని పంపిద్దామని మిగతా ట్రైన్ ని కట్ చేసి పంపించేసామని అన్నాడంట. అర్థమైందండి? కీడు చేయాలని తలపెట్టాడు, కానీ అతనికే ప్రతి కీడు వచ్చింది. వీడే ఆగిపోయాడు, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళిపోయారు. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం ఇతరులకు కీడు తలపెట్టకూడదు, అది మనకే తగులుతుంది. వీడి డబ్బాలో కాలు పెడతానికి ప్రయత్నం చేశాడు, వీడే సఫర్ అయిపోయాడు. కనుక ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనము కీడుని జయించడానికి ప్రయత్నం చేద్దాం, కానీ కీడుకి ప్రతి కీడు చేసి మనము మన సొంత మన చేతుల్లోకి ఆ యొక్క స్థితిని తీసుకోవద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి ఏ కీడు చేత నువ్వు కొట్టబడుతున్నావు, ఏ సమస్యతో ఎదుర్కొంటున్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు సహోదరి సహోదరుడా, నీకు వచ్చి ఆ వ్యతిరేక స్థితిని పోగొట్టుకోవాలంటే నీవు దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సహనాన్ని ప్రదర్శన చేయి. ఆ సహనం ద్వారా నువ్వు జయించాలి, కానీ ఆ యొక్క వ్యతిరేక స్థితితో, పోట్లాడే స్థితితో మనము ఆ యొక్క స్థితిని పొందుకోకూడదని దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మీరందరూ కూడా ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి మీ హృదయాంతరంగంలో ఏ రకమైన కీడున్నా కూడా, ఇది లైవ్ లో వెళ్తున్న బిడ్డలు కూడా కొంతమంది చూస్తున్నారు కనుక వారు కూడా ఇప్పుడే వారి హృదయాలు పరీక్ష చేసుకునండి. నేను ఏ కీడు చేత కొట్టబడుతున్నాను, ఆ కీడికి నేను ప్రతి కీడు చేస్తున్నానా, లేకపోతే కీడుకి మేలు చేసి వారి నెత్తి మీద నిప్పులు పోసేవాడిగా ఉన్నానా అనేటువంటి తాత్పర్యంతో, దృక్పథంతో ఈరోజు మీరు సిద్ధపడి ఉంటే ఒక చిన్ని మారు ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో ఎన్ని కీడులు ఎదురైనా కూడా నేను నిన్ను వెంటాడతాను, నేను ఎవరికి ప్రతి కీడు చేయకుండా ఉంటాను అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే ఈ యొక్క గొప్ప సుదినాన్న, ఈ సమయాన్న దేవుడు నీతో మాట్లాడిన మాటలు బట్టి నీ హృదయం స్థిరపడుతుంది. నీవు రేపు దినాన్న ఆ యొక్క దేవుని యొక్క తీర్పుకి అలౌ చేసిన వ్యక్తిగా ఉండిపోతావు. నీవే తీర్పుని చేతిలో తీసుకుంటే ఆ కీడు నిన్ను విడిచిపోదని దేవుని వాక్యం మనం విన్నాం. కనుక నీ హృదయ అంతరంగం విప్పి ఒకసారి ప్రార్థన చేయి. దేవా, నేను ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నేను నీ పాదాల దగ్గరికి వచ్చిన్నాను ప్రభా, మీరు నాతో మాట్లాడినారు, ఈ యొక్క కీడుకి ప్రతి కీడు చేయకుండా నేను సరి చేసుకుంటానని ఎలుగెత్తి వీలైతే ఒక కన్నీటి బొట్టు రాల్చి దేవునితో అడిగితే దేవుడు నీ కన్నీటి ప్రార్థన విని జవాబిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహానోడుతడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా నీ పరిశుద్ధ వాక్కు ద్వారా మేమందరము కూడా ఆదరించబడ్డాము, ఓదార్చబడ్డాము తండ్రి. అవును నాయన, కీడుని జయించటం మాకు చేత కాని పరిస్థితుల్లో నీ వాక్యం ద్వారా మాకు నేర్పించున్నారు ఎలా జయించాలో. కీడుని జయించడానికి ఏ ఏ మార్గాలు అవసరమో నీ వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. అవును ప్రభా, ఎన్నో రకరకాల కీళ్ల చేత మేము కొట్టబడ్డాము తండ్రి. శత్రువుల చేత, కుటుంబం చేత, దేశాల చేత, కాలనీల చేత ఎన్నో రకాలుగా కొట్టబడుచున్నాం. కానీ నాయన, మేము ప్రతి కీడు చేయకుండా నీ పాదాల దగ్గర వారిని అప్పగించుకోవడానికి మీరు ఒక మధురమైన అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, నీ యొక్క శత్రువు ఆకలి కొంటే
వానికి భోజనం పెట్టమని నీ వాక్యం సెలవిచ్చింది ప్రభువా. మరి అలాంటి మనసు దాతృత్వం మీరు మాకు దయచేయమని నీ పాసంలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. వాక్యం విన్న బిడ్డలందరినీ నీ ఆత్మచేత సంధించారని నేను నమ్ముచున్నాను తండ్రి. నాయన నీ యొక్క పరిశుద్ధ వాక్కుల్లో నాయన ఎంతో మధురమున్నది నాయన. ఆ యొక్క మధుర రసాన్ని మేము స్వీకరించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నీ ఆత్మచేత నింపి బలపరచండి నాయన. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి కాపాడండి నాయన. మీరు మాకు నేర్పిన పరలోక ప్రార్థనలోనైనా ప్రతి విధమైన కీడు నుంచి తప్పించి కాపాడమని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా, నీ ప్రార్థనలో సెలవిచ్చిన ప్రకారంగా ఈ రోజు బిడ్డలందరూ కూడా నాయన ఈ వర్తమానం ద్వారా వారి హృదయాలు సిద్ధపరచండి, స్థిరపరచండి ఆయన. ఆయన అల్పుడునైనా నా స్వరాన్ని వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ ఇంకనైనా ఆత్మీయంగా బలపరచండి నాయన. ప్రతి విధమైన ఆటంకాలని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. శోధనలు జయించడానికి శక్తిని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.